సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బీసీలను బలోపేతం చేయటమే కాకుండా వారి హక్కుల సాధన లక్ష్యంగా పనిచేస్తామని బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు కుంభం లోకనాథం తెలిపారు. ఆదివారం స్థానిక ఎన్జీఓ కాలనీలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు నూతనంగా ఎన్నిక కాబడిన వెంకటగిరి, శ్రీకాళహస్తి, సూలూరుపేట నియోజకవర్గ మండల కమిటీలను జిల్లా అధ్యక్షులు కుంభం లోకనాథం ప్రకటించి వారికి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం లోకనాథం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘం ప్రక్షాళనలో భాగంగా నూతన కమిటీలు వేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన తాను అన్ని నియోజకవర్గాలు, మండల కమిటీలను నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బీసీ సంక్షేమ సంఘం బలోపేతమే ధ్యేయంగా తామందరూ కృషి చేస్తామన్నారు. జనవరి చివరి కల్లా అన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయిలో కమిటీలు వేస్తామని, తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బీసీల సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకుని నేతలందరూ ఆయనకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా కార్యదర్శి మార్గాచారుల మధు, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతి, నగర 35వ వార్డు అధ్యక్షుడు కృష్ణ, కోడూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మధుసూదన్, తడ మండల యూత్ ఉపాధ్యక్షులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ గారైన శంకర్రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నూతన కమిటీలు వేసి కమిటీలన్నీ ప్రక్షాళన చేయాలని ఆయన ఆదేశించిన కారణంగా ఆ విభాగంలో నాకు ఖమ్మం లోకయ్య అనే నాకు తిరుపతి జిల్లా ప్రెసిడెంట్గా నాకు అవకాశం కల్పించారు. ఆయన కల్పించిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు వేస్తూ మండల కమిటీలు నేను ఆయన సార్కి మాట ఇచ్చాను. జనవరి ఆఖరులోపు మా జిల్లాలో మొత్తానికి 80% పైన కమిటీలు వేస్తానని మాట ఇచ్చాను. రాబోయే రోజుల్లో కమిటీలన్నీ బలోపేతం చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్టేట్ మీటింగు ఉంటుంది. అదేవిధంగా సమస్యల మీద పోరాడతాము. నన్ను నమ్మి ఆయన నాకు ఈ బాధ్యత ఇచ్చిన దానికి సద్వినియోగం చేసుకుంటానని చెప్తున్నాను, తెలియపరుస్తున్నాను. ఈరోజు కాళహస్తి నియోజకవర్గం, వెంకటగిరి నియోజకవర్గం, సూలూరుపేట నియోజకవర్గం, తిరుపతి నియోజకవర్గం, జిల్లా మహిళా కమిటీ, జిల్లా యూత్ కమిటీ, ఉద్యోగ విభాగం, జిల్లా ఉద్యోగ విభాగం, కోడూరు నియోజకవర్గం కమిటీలు వేయబడినది తెలియజేస్తున్నాను. వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా వడ్డే ఓబన్న గారు మన బీసీలు కులంలో పుట్టి స్వాతంత్ర సమరయోధుడై చాలా గొప్ప వ్యక్తి. అందుకోసం ఆయనని ఘనంగా నివాళులర్పిస్తున్నాము.